విక్కీ అయితే పాప ఆచూకీ తెలియకపోవడంతో చాలా బాధలో ఉంటాడు. అలా బాధలో ఉంటున్న విక్కీని ఎలా అయినా నవ్వించాలని పద్మావతి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. అలా ట్రై చేస్తూ పద్మావతి విక్కీని లేపి అలా తన్ని ఆడించడానికి తనతో మాట్లాడించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అలా ట్రై చేస్తూ పాటలు పాడుతూ ఉంటుంది. అలా పాట పాడుతూ తన చుట్టూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అయినా విక్కీ తన కాసి చూడకుండా, తన వైపు చూడకుండా అలా మూడ్ ఆఫ్లో ఉంటాడు. ఇక పద్మావతి అయితే అలా డ్యాన్స్ చేస్తూ నవ్వచ్చు కదా అని అయితే చెప్తూ ఉంటుంది. అయినా విక్కీ నవ్వకపోవడంతో ఏంటి ఎంత చెప్పినా నవ్వుతున్నాడు కాదని చెప్పి అలాగా పద్మావతి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అలా డ్యాన్స్ చేస్తూ పద్మావతి కాల్చారి అయితే పడిపోతూ ఉంటుంది. అలా పడిపోగానే పద్మావతిని చూసి విక్కీ అయితే నవ్వుతూ ఉంటాడు. ఏంటి నేను పడిపోతే నవ్వుతాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పద్మావతి. ఇక పద్మావతి విక్కీ నవ్వడం చూసి పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా అయితే నేను నవ్వాడు కదా అది చాలా అని చెప్పి పద్మావతి విక్కీ కాసి చూస్తూ నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అమ్మయ్య నా సారు నవ్వారు అనేది మురిసిపోతూ ఉంటుంది పద్మావతి.